జిల్లాకు సంబంధించి రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి సిద్ధం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాదాపుగా 4 జిల్లాల నుండి అదేవిధంగా దాదాపుగా 3-4 వేల బస్సుల్ని ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభకి జనాన్ని సమీకరించడం జరిగింది. ముఖ్యంగా అది ఒక పార్టీ సమావేశం. ఆ పార్టీ సమావేశానికి ప్రభుత్వ నిధులతో ఖర్చు పెట్టడం జరిగింది. ఇది పార్టీ వ్యవహారం కాబట్టి ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదో ఇంకొకసారి ఫ్యాన్ తిరగాలి అంటున్నాడు. ఇది విధ్వంసక ప్రభుత్వం. ఇది ఫ్యాన్ రెక్కలు ఇంకో 50-60 రోజుల్లోనే విరిగిపోతాయి. ముఖ్యంగా జనం కష్టంగా ఉన్నారు ఈరోజు రెక్కలు విరిసేదానికి. కారణం ఏమంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేదే లేదు. ఎవరిది విధ్వంసక పాలన, ఎవరిది అభివృద్ధి పాలన అనేది ప్రజలు గుర్తెరగడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శరవేగంగా 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నవ్యాంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా ఆ అభివృద్ధి పథంలో అగ్రగామిగా అభివృద్ధి చెందింది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి విషయమే. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని విధ్వంసాలే. ముఖ్యంగా ప్రజావేదిక కూల్చడం ద్వారా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విధ్వంసం అక్కడి నుండి మొదలైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విధ్వంసం జరిగాయి. అన్ని దోచేశాడు. ఇసుక దోచేశాడు. అదేవిధంగా లిక్కర్, మైన్, వైన్, ఎవ్రీథింగ్ ఈ రోజు రాష్ట్రంలో అన్ని కూడా దోచేసుకోవడం జరిగింది. దాచుకొని ఈ రోజు విచ్చలవిడిగా ప్రజాస్వామ్యని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. మనమంతా కూడా ప్రజలంతా కూడా గుర్తెరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా దమ్ముంటే అభివృద్ధి దాని మీద చర్చకు రమ్మని తెలుగుదేశం పార్టీ సవాలు విసురుతా ఉన్నాం ఈ జిల్లా నాయకులకి, ముఖ్యంగా రాష్ట్ర నాయకులకి. ముఖ్యంగా అభివృద్ధి మేము చేశామంటారు. ఏం అభివృద్ధి చేశారో మీరు చర్చలకు రావాల్సినటువంటి విషయం. మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ సవాలు స్వీకరిస్తారా అని వైఎస్ఆర్ పార్టీని నిలదీసి అడుగుతున్నాం. ఇది రాతి యుగం కాదు, మారుతున్న యుగం. కాలం మారుతున్నా శరవేగంగా మారుతున్నటువంటి కలియుగం ఇది. ఈ రోజుల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డిని చూసినట్లయితే ముఖ్యంగా జగన్ సిద్ధమని ఇక్కడ సభ పెట్టి ముఖ్యంగా శుద్ధ అబద్ధాలు మాట్లాడుతున్నాడు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాలు కానీ ఏ ఛాన్స్ కానీ ఏది కూడా నెరవేర్చలేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి చివరి అవకాశం. ఇదే చివరి ఎన్నిక, ఇదే మొదటి ఎన్నిక. ఇక భవిష్యత్తులో ఇలాంటి పిచ్చితుగ్గుల పాలన ప్రజలు కోరుకునే ప్రశ్నే లేదని అందరూ కూడా అర్థమవుతున్నటువంటి తరుణమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు మడత పెట్టేసిన 77 మంది శాసనసభ్యుల్ని ఇంకొక 50 మందిని ప్రజలంతా 50 రోజులు వాళ్ళని మడత పెట్టడం కూడా జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తాను. 10 రూపాయలు ఇచ్చాడు. 10 రూపాయలు ఇచ్చేది 100 రూపాయలు లాక్కునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ ఊసిరి వెళ్లి ముఖ్యంగా వైసీపీ పాలనలో చూసినట్లయితే 5 ఏళ్ల విధ్వంసం జరిగింది. అదేవిధంగా 100 కోట్లు ఖర్చు చేస్తూ అధికార దుర్వినియోగంకి సిద్ధమా అని సభలు పెడతా ఉన్నాడు. జగన్ నోటి నుంచి వచ్చేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు మాత్రమే. ఏ ఒక్కటి కూడా ఆయన సరిగా మాట్లాడడం లేదు, సరిగా తెలియజేయడం లేదు. ఏదో ప్రసంగాలు ఏదో మాట్లాడుతున్నాడు. నేను అవి చేశాను, ఇవి చేశాను, 125 సార్లు బటన్ నొక్కాను. ఆ బటన్ నొక్కిన వాళ్ళకి ఎంత మందికి లబ్ధి చేకూరినాయి. మొన్నే ఆసరా బటన్ నొక్కానని చెప్పాడు. ఊర్లో పోతే ఏ కొద్ది మందికి మాత్రమే ఆసరా వర్తించింది తప్ప చాలా మందికి ఆసరా కూడా రాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. పెత్తందారులు ఎవరు? నువ్వు ఒక పెద్ద పెత్తందారివి. నీకు చూసినట్లయితే బెంగళూరులో ఒక వైట్ హౌస్ మాదిరి ఒక హౌస్ ఉంది. బెంగళూరులో, హైదరాబాద్ లో ఒక కొంపు ఉంది. అదేవిధంగా ఇడుపులపాయలో ఒక కొంపు ఉంది.
పులివెందులో కొంపు ఉంది. నువ్వు ఎవరు నువ్వు పెత్తందారు, అసలైన పెత్తందారు నువ్వు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే శరవేగంగా అభివృద్ధి జరిగిండే దానికి ఇక్కడే మన పెనుగొండని తీసుకున్నట్టయితే మన పెనుగొండలో కియా వచ్చింది, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి అయింది, చెరువులకు నీళ్లు నింపినాం. అదేవిధంగా మన పెనుగొండ పట్టణం డెవలప్మెంట్ అయింది. ఈ రోజు అనంతపురం జిల్లా వెనకబడినటువంటి ఈ జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందిందంటే దానికి చంద్రబాబు నాయుడు కారణం. ముఖ్యంగా నువ్వు వచ్చావు ఈ 5 సంవత్సరాల్లో అనంతపురం జిల్లాలో ఏమిరిగి తీసావు, ఏం అభివృద్ధి చేసావు రా, ఛాలెంజ్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకులకి. దమ్ముంటే ఎప్పుడైనా రావచ్చు, మేము సిద్ధంగా ఉన్నాం. ఏ టైమో చెప్పండి, మేము సంసిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ వైఎస్ఆర్ పార్టీకి సవాల్ విసురుతా ఉన్నా. ముఖ్యంగా రాయలసీమలో చూసినట్లయితే 52 నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల్లో ఎక్కడైనా కానీ ఆర్టీసీ కానీ అదేవిధంగా స్కూల్ కానీ బస్సులన్నీ లాక్కొని ఈరోజు మొత్తం రాయలసీమలో బస్సులన్నీ లాక్కొని ప్రజలకు ఇబ్బంది పెట్టడం జరిగింది. ఎక్కడ స్కూల్ బస్సులు కానీ ప్రైవేటు బస్సులు కానీ మొత్తం గవర్నమెంట్ బస్సులు కానీ దాదాపు 6-7 జిల్లాల నుండి ఇక్కడ పోగు చేసి దానికి వేల కోట్ల రూపాయల ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేస్తూ ముఖ్యంగా ఇబ్బంది పెట్టారు. స్కూల్ బస్సులు యజమానితో బెదిరించి, వాళ్ళకి డబ్బులు ఇచ్చింది కాదు, బెదిరించి ఆర్టీఓ ద్వారా మొత్తం ఇవన్నీ కూడా లాక్కొని ఇబ్బంది మీద ట్రాఫిక్ ఇబ్బంది. ముఖ్యంగా నిన్న దాదాపు 5 గంటల సేపు ట్రాఫిక్ ఆగిపోయింది. ప్రజానీకానికి ఇబ్బంది జరిగింది, రవాణా సౌకర్యం ఆగిపోయింది. ఇవన్నిటికీ జగన్మోహన్ రెడ్డి కారణం కాదా? ప్రజలను అన్ని ఇబ్బంది పెడతారు. ఎక్కడైనా కనిపెరిగిన రీతిలో ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఈ రోజు వేచి చూస్తున్నారు. ఈ దుర్మార్గానికి ఎవరికి బుద్ధి చెప్పాలా, ఈ విధ్వంసానికి ఎవరు పులి స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచన ఈ రోజు ప్రజల్లో ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని ఈ సందర్భంగా ప్రజానీకాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఇలాంటి దుర్మార్గుడు ఇక ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత కోల్పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే ప్రజలంతా ఆలోచన చేయండి, రేపు భవిష్యత్తును ఆలోచన చేయండి. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.